వనస్థలిపురం ఫుడ్ పాయిజన్ బాధితులను పరామర్శించారు డిఎంహెచ్ఓ వెంకటేశ్వరరావు. ఫుడ్ పాయిజన్ తో అస్వస్థతకు గురైన వాళ్లతో మాట్లాడారు డిఎంహెచ్ఓ వెంకటేశ్వరరావు. స్టమక్ వాష్ చేయలేని స్థితిలో చాలా సీరియస్ కండిషన్ లో వాళ్ళు హాస్పిటల్ కి వచ్చారని తెలిపారు. అందరికీ బీపీ డౌన్ అయిందని, హైపర్టెన్షన్, ఎలక్ట్రో ఇంబాలెన్స్ అయిందని చెప్పారు. ఈకోలీ వైరస్ కారణంగా ఫుడ్ పాయిజన్ జరిగినట్లుగా డిఎంహెచ్ఓ వెల్లడించారు. ఒక రోజు కంటే ఎక్కువగా ఫ్రిడ్జ్ లో పెట్టినటువంటి నాన్ వెజ్ ని అస్సలు తినొద్దు అని ఆయన సూచిస్తున్నారు. ఫ్రిడ్జ్ లో పెట్టిన నాన్ వెజ్ ని తినటం వల్లే ఫుడ్ పాయిజన్ అయినట్లుగా డిఎంహెచ్ఓ తెలిపారు. వనస్థలిపురం ఫుడ్ పాయిజన్ ఇన్సిడెంట్ పై డిఎంహెచ్ఓ వెంకటేశ్వరరావు ఇంకా ఏమన్నారు, ఎలాంటి సూచనలు చేస్తున్నారు, మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు. సరే చెప్పండి, ప్రాథమికంగా ఎటువంటి అంశాలు బయటపడినాయి? ఇప్పుడు మనకు తెలిసినంత వరకు అయితే వాళ్ళు ఇచ్చిన హిస్టరీ కానివ్వండి, లేకపోతే మనకు వచ్చిన సిమ్టమ్స్ని కానీ అన్ని బట్టి చూస్తే డెఫినెట్గా ఇట్స్ ఎ క్లియర్ కట్ కేసెస్ ఆఫ్ ఫుడ్ పాయిజనింగ్, అందులో అనుమానం ఏం లేదు. అయితే ఏంటంటే మనకి డిలేగా వాళ్ళు మన దగ్గర రావడం వల్ల ఆ స్టమక్ వాష్ కానీ ఏమి చేసే అవకాశం లేకపోయింది. దానివల్ల కొంచెం ఇబ్బంది ఎక్కువైంది. అంటే బాగా సివియారిటీతో వచ్చారు వాళ్ళు. వచ్చినప్పుడు ఏంటంటే ఎవరికి కూడా బీపీ 100 అబోవ్ లేదు. బీపీ అంతా కూడా డౌన్ అయిపోయి హైపోగ్లైసీమియా, ఇటువైపు వచ్చేసేమో హైపోటెన్షన్, 2 రకాలుగా కూడా ఇబ్బంది అనమాట. ఆ తర్వాత ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్, దాంతో కొంతమంది కిడ్నీ ఫెయిల్యూర్లో కూడా పోయే పరిస్థితి ఉండింది. అందరు బీపీ కూడా నార్మల్కి వచ్చేసింది. ఇక హైపోగ్లైసీమియా అనేది పోయింది. ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ కూడా దాదాపుగా తగ్గిపోయింది. ఇద్దరు మాత్రం కొంచెం ఇబ్బందిగా ఉన్నారు. ఒక బేబీ ఏంటంటే బాగా చిన్న అమ్మాయి, 7 years కృతింగా అని ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి కొంచెం ఇంకా కొద్ది నీరసంగా ఉంది. డిహైడ్రేషన్ అయితే కరెక్ట్ అయింది. దాదాపుగా ఈరోజు ఈవినింగ్ కల్లా అందరు స్టేబుల్ అవుతారు. యాక్చువల్గా మనం ఎప్పుడు చూసినా కూడా ఫుడ్ పాయిజన్ అయ్యేది ఈకోలైతో, ఎస్చెరిషియా కోలై అని బ్యాక్టీరియా ఉంటుంది. ఆ బ్యాక్టీరియాతోనే డెఫినెట్గా మనం ఫ్రిడ్జ్లో పెట్టినా ఎక్కడ పెట్టినా కూడా మనం అందరం కూడా చెప్తాము, సమ్మర్లో కానీ ఇటు రైనీ సీజన్లో కానీ వన్ డేనే తినండి, ఆ రోజే తినండి, తెల్లారి తినవద్దు అని చెప్పి క్లియర్గా మేము చెప్తూ ఉంటాం అవేర్నెస్ క్యాంప్స్లో కూడా. వీళ్ళు తెల్లారి తినటం వల్ల ఈకోలై అనేది దాని మీద దాడి చేస్తుంది, నాన్ వెజ్ మీద. దానివల్ల డెఫినెట్గా గ్యాస్ట్రోఎంటైటిస్ కానీ ఫుడ్ పాయిజనింగ్లో ప్రజెంటేషన్ రకరకాలుగా ఉంటుంది. కొంతమందికి వాంతులు అవుతాయి, కొంతమందికి విరోచనాలు అవుతాయి, కొంతమందికి 2 అవుతాయి. కాబట్టి దానివల్లనే వచ్చి ఉంటుంది. నాన్ వెజ్ తినొచ్చు. నాన్ వెజ్ ఎప్పుడు తినాలి? ఒకరోజే తినాలి. ఏ రోజు అయితే వండుకున్నామో ఆ రోజు తినాలి. మిగిలిపోతే నెక్స్ట్ డే పారేయాలి తప్పితే నేను నెక్స్ట్ డేకి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా 2 రోజులు తింటా 3 రోజులు తింటా అంటే మాత్రం ఎలాంటి పరిస్థితులు మనకు ఎదురవుతాయి. అదే రకంగా ఇంకోటి ఏంది, ఆల్కహాల్ కన్జంప్షన్ కూడా. దీంతో పాటుగా ఆల్కహాల్ కూడా తీసుకున్నట్టయితే దాంతో కూడా మామూలుగా ఏమైతే సివియర్గా ఈ వాస్కులర్ ఇది వచ్చేస్తుంది. కాబట్టి వాళ్ళకి బీపీ కూడా ఫాలో అయిపోయి, మరి నిన్న వచ్చినటువంటి పేషెంట్ కూడా ఎవరైతే చనిపోయారో ఆ చనిపోయిన పేషెంట్ కూడా మొత్తం సైనోసిస్ బ్లూ కలర్కి వచ్చేసి చనిపోవడం జరిగింది. అంటే ఏమని అర్థం? హార్ట్ కరెక్ట్గా ఫంక్షన్ చేయలేదు, బ్లడ్ సప్లై చేయలేకపోయింది. అప్రమత్తంగా ఉండి ఎట్టి పరిస్థితుల్లో కూడా 2వ రోజు నాన్ వెజిటేరియన్ తినొద్దు అనేది నా సలహా. ప్రధానంగా ఈ రైనీ సీజన్లో నాన్ వెజ్కి సంబంధించి తింటే ఒక్కరోజు మాత్రమే, ఆ రోజు మాత్రమే ఫినిష్ చేయాలి, లేదు అని అంటే మాత్రం ఇటువంటి అస్వస్థతకు గురయ్యేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. అంతేకాకుండా స్టూల్స్కి సంబంధించినటువంటి శాంపిల్స్ను కూడా సేకరించి టెస్ట్కి పంపించామంటూ కూడా డాక్టర్స్ చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజుతో కలిసి జ్యోతి టీవీ9 హైదరాబాద్.